ఈరోజు ఫాదర్స్ డే. మనం తెలుగులో వచ్చి నాన్నకి శుభాకాంక్షలు అన్నట్టు ఈరోజు నాన్న రోజు. మనం తెలుగులో ఈ నాన్న రోజుగా జరుపుకుంటాము. ముఖ్యంగా తండ్రి, ఆ ఇంటికి అతనే పెద్ద హీరో. అది నిత్య జీవితంలో చాలా మంది అలా ఫీల్ అవ్వట్లేదు, పిల్లలు కూడా ఫీల్ అవ్వట్లే. అట్లా ఏదో రొటీన్ జనరల్ గా వెళ్తున్నారు వస్తున్నారు, అలాంటి ఫీలింగ్ అలాంటివి ఏం కనపట్లా. అయితే కొందరు తండ్రులు 5 గంటలు కష్టపడే వాళ్ళు ఉన్నారు, కొన్ని 10 గంటలు కష్టపడే వాళ్ళు ఉన్నారు, కొందరు 15 గంటలు కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఎన్ని గంటలు కష్టపడినప్పటికీ వచ్చిన సంపాదన ఇంటికే ఖర్చు పెడతారు తండ్రి. అయితే కొన్ని చోట్ల ఇప్పుడు తండ్రి గొప్పతనం, ఇప్పుడు తండ్రి 70,000 రూపాయలు బండేసుకుని చిన్న బండి తీసుకుని అతని కార్యక్రమాల కోసం తిరుగుతూ ఉంటాడు. కానీ అతని కొడుక్కి 2 లక్షల బండి, 3 లక్షల బండి, అతని కంటే గొప్పగా పెద్ద బండి కొనిపెడతాడు. అది తండ్రి గొప్పతనం. అది సృష్టి ధర్మం కింద చెప్పుకోవాలో మరి బంధాలు బంధుత్వాల గురించి చెప్పుకోవాలో తెలియదు, కానీ తనకంటే ఎక్కువ ఖరీదైన బండి కొనిపెడతాడు. ఇక అమ్మాయిల విషయంకి వస్తే తండ్రికి ఉంటే మా అయితే 1-2 ఉంగరాలు ఉంటాయి, మెళ్ళో గొలుసు ఉంటుంది. పిల్లలకి మరి గొలుసు ఉంటుంది, గాజులుంటాయి, నక్లీసు, ఆ తర్వాత చంపసరాలు, మాటీలు, పాపిడి పొట్టు, ఇన్ని రకాలు కొనిపెట్టాలి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో తండ్రి కూతురులో ఎవరు ఎక్కువ బంగారం ధరిస్తున్నారంటే కూతురు ఎక్కువ బంగారం ధరించింది. ఇవన్నీ ఎక్కడ కూతురు సంపాదించిందా? కాదు, మళ్ళీ తండ్రి సంపాదించాడు. అతని కంటే కూడా ఎక్కువ సంపాదించిన దాంట్లో సొమ్ముని కూతురికే ఎక్కువ ఖర్చు పెడతాడు. అక్కడ కొడుక్కి ఎక్కువే ఖర్చు పెట్టాడు, తనకంటే కూతురికి ఎక్కువే ఖర్చు పెట్టాడు. కాబట్టి ప్రతి తండ్రి కూడా పిల్లల్ని చాలా చక్కగా గొప్పగా చూసుకుంటాడు. ఇలాంటి రోజు రావడం మంచి విషయం, సంవత్సరానికి ఒకసారి. అయితే ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ఇలాంటి రోజు వచ్చినప్పుడు అతనికి పుట్టిన పిల్లలు పక్క ఊర్లో ఉన్నా, వేరే చోట ఉన్నా కూడా, లేదా ఇంట్లోనే ఉన్నా, ఆ రోజు నాన్న రోజు కాబట్టి ఆ రోజు ఒక గంట, ఒక 10 నిమిషాలైనా కూర్చోబెట్టి నాన్నకేం కావాలి, ఏం తింటాడు, పెద్ద దాని అవసరం, లక్షలు కోట్లు అవసరం లేదు. నాన్నకేమన్నా కొబ్బరి నీళ్లు తాగుతాడా, లేకపోతే లస్సీ తాగుతాడా, లేకపోతే బాణపాలు తాగుతాడా, లేకపోతే ఏమన్నా చెరుకు రసం తాగుతాడా అని అడగండి. ఆయనకేం ఇష్టమైన అవి తెచ్చి ఇవ్వండి. లేదా ఆయన స్వీట్స్ ఏమైనా కావాలా, లేదా బిర్యానీ కావాలా, ఆయనకి ఏమి ఇష్టమైనవో తీసుకొచ్చి ఆ రోజు తినిపించి, తినేదాకా ఉండి, తాగేదాకా ఉండి వెళ్ళండి. ఇంకా బంధుత్వాలు బాగా బలపడతాయి, చాలా గొప్పగా ఉంటుంది. ఓకే, అందరూ అలా చేస్తారని ఆశిస్తూ బాయ్.